ఉన్న క్రీస్తు శిలువ క్షేత్రమై మన హృదయ స్థితులను ప్రభు పాదముల యొద్ద కనపరుచుకున్నటకు హృదయ స్తోత్ర గానముతో ప్రభు యొద్దకు వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, మహిమనాంతులను శిలువ సింహాసనాసీనుడైన ప్రభు వారి యొక్క సంపూర్ణ పరిశుద్ధాశీర్వాదము తండ్రి మరముగా మీ ఎల్లరకు దయచేయుముగాక. ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, గత 10 దినములు ఎంతో ప్రత్యేకముగా ఎన్నో వర్తమానములను, స్తుతి క్రమములను, ప్రాముఖ్య గీతములను, ప్రార్థనా అంశములను ప్రభు ఎదుట కనపరుచుకుంటూ అడుగు సడలకుండగా, అపవాది చేత తొట్టిల్లబడకుండగా 10 దినములు 10 ఆజ్ఞలంత దిట్టుగా మనము నిలబడటానికి ప్రభు కృప చూపించారు. దాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మన సిలువ దీక్షలో పావు భాగం పూర్తయిపోయింది. సిలువ దీక్షలో 25% ఎంతో జయకరముగా జరిగించుకున్నాం. దేవుని నామమును బట్టి ఈతన పరిశుద్ధ వాక్యం యొద్దకు వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, పరలోకమున చేరవలసిన విశ్వాసి కూడా ఇన్ని గడియలు ఉపవాసము చేయాలనో, దినములకు ఇన్ని మార్లు నా ప్రభువును తలంచుకోవాలనో, ఎన్ని మార్లు ప్రభువు యొక్క ఆశీర్వాదమును నేను సంపాదించుకున్న తలాంతులు కలిగి ఉంటే మానవ తత్వము మహిమ తత్వముగా మార్చబడుతుందట. యేసు క్రీస్తు ప్రభు వారు గెత్సెమనే ప్రార్థన వనమునకు వెళ్లకుండానే, ఆ ప్రార్థన వనమును మోకరించకుండానే, ఆయన శరీరములో ఉన్న రక్తమును చెమట బిందువుగా కార్చకుండానే, మరణము పొందునంతగా వేదన పడకుండానే తండ్రి యొక్క నుండి ఏం పొందుకున్నారు చెప్పండి? ఇతడు నా ప్రియ కుమారుడు అనే పిలుపును సంపాదించుకున్నారు. బాప్తిస్మము పుచ్చుకున్న తరువాత దేవుని యొద్ద నుండి ఆ ఆశీర్వాదము మనకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటాం చెప్పండి? ఇప్పుడు నిన్నటి వరకు మన పరిస్థితి ఎలా ఉందంటే, 3 కోట్ల సంపూర్ణంగా తినలేకపోతున్నాం, పని చేస్తేనే కూర్చుంటుంది అన్నాం. అటువంటి మీకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకుందాం, ₹1 లాటరీ టికెట్ తగిలింది అనుకో, అప్పటి నుండి లైఫ్ ఎట్లా ఉంటుంది చెప్పండి? కష్టపడడం ఆపేస్తాం, నష్టము పోద్ది, కన్నీళ్లు పోతాయి, ఇబ్బందులు పోతాయి, అన్ని పోతాయి. అనగనగనగనగనగా ఒక ఊరిలో ఒళ్ళు మంచి పని చేసే ఒక మంచి రైతు ఉన్నాడంట. ఏ రైతు అండి? ఒళ్ళు వంచి పని చేసే రైతు ఉన్నాడంట. రైతులందరూ కష్టపడతారు. మరి ఏ రైతు అని చెప్పగలం? అందరూ ఒళ్ళు వంచి పని చేసేవాళ్ళే, ఫలానా వాళ్ళని పేరెత్తి చెప్పలేం కాబట్టి అనగనగా ఒక రైతు అన్నా అందరికీ వచ్చేస్తుంది కదా. ఆ రైతట రోజు కష్టపడి దుక్కు దున్ని, నారు వేసి, పంట పండించి, కొప్పలు ఊర్చి, వరి చేలను ధాన్యంగా మార్చి అమ్మటం, వచ్చిన డబ్బులతోనే బ్రతకడం ఇలా చేస్తున్నాడంట. ఎంత ఇబ్బంది కలిగినా సరే, ఎన్ని వాతావరణ పరిస్థితులు ఉన్నా, అప్పులు ఉన్నా, తిప్పుల పడుతున్నా, అతడు తన నమ్ముకున్న మట్టిని విడిచిపెట్టలా. నేను చెప్పిన అర్థమవుతుందమ్మా? మట్టిని విడిచిపెట్టలా. దేవుని కట అయ్యో ఎంత కష్టపడుతున్నాడు, ఎంత ఒత్తిడి పడినా సరే భరిస్తున్నాడు, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవట్లా. ఇతనికి నేను ఏదో చెయ్యాలని దేవుడు అంట ఆ రైతు దగ్గరికి వచ్చి, ఓ రైతు ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఇంత శ్రమ పడుతున్నావు, ఈ రోజు నుంచి నీ శ్రమ తొలగిపోయేలాగా నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, నీకు వరం ఇస్తానని చెప్పి ఒక సంచి ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఏమి వెళ్ళిపోయాడండి? ఒక సంచి ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఆ సంచి ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు వెళుతూ దేవుడు, అయ్యా ఈ సంచితో నేనేం చేసుకోవాలంటే, ఆ సంచిలో నువ్వు చెయ్యి పెట్టి బయటకు తీస్తే నీ చేతిలో పట్టినంత బంగారం వస్తుంది అని చెప్పాడంట దేవుడు. అలా చెప్పగానే రైతుకి ఇంకా ఆనందం వేసేసి చెయ్యి పెట్టాడు, తీశాడు, చెయ్యి పెట్టాడు, తీశాడు, చెయ్యి పెట్టాడు, తీశాడు. ఇంకా వస్తూనే ఉంది. ఆశ ఆగుతుందా?
ఆగటంలా పెడతన్నాడు, తీస్తున్నాడు. తీసేసరికి వామ్మో ఇప్పటికే ఎక్కువైపోయింది బంగారం. ఆ దేవుడు వెళ్ళిపోతున్నాడంట. సూర్య అస్తమయం లోపు నువ్వు ఎంత బంగారం కూర్చుకుంటావో కూర్చుపెట్టుకో. సూర్యాస్తమైన తర్వాత ఈ సంచిలో శక్తి ఏమైపోద్ది, పోద్ది అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోయాడంట. ఇంకా ఇదే పనిగా పెట్టుకుని చేతిలో పారతో నేల మీద పని ఎంత చెప్పాడో తెలియదు, పలుగు పట్టుకుని భూమి మీద ఎంత పని చేశాడో తెలియదు, కానీ ఈ పని మాత్రం చాలా ప్రత్యేకంగా చేస్తున్నాడు. అప్పుడు ఈ బంగారం అంతా కొత్తగా మారిపోయింది. ఎవరైనా చూశారంటే ఏం చేస్తారు, దోసుకెళ్ళిపోతాను నా దగ్గర ఉన్నది తెలిసి. అప్పుడు ఆ సంచితో కాసేపు పక్కన పెట్టి ఒక 10 గొయ్యలు తవ్వాడంట. పెద్ద పెద్ద గొయ్యలు తవ్వాడంట. తవ్వేసి ఈ బంగారం అంతా అందులో తోసేసాడంట. తోసేసి మొదటి గొయ్యి మూసేసాడు, రెండవ గొయ్యి మూసేసాడు, మూడవ గొయ్యి మూసేసి 9 గొయ్యలు మూసేసిన తర్వాత ఆఖరి గొయ్యిలో వీడే పడిపోయాడంట. తీసి 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 ఏమైపోయాడంట, ఆఖరి గొయ్యి వాడి కోసమే తవ్వుకుని అందులో పడి చనిపోయిందంట. ఇప్పుడు ఈ 9 గోతుల్లో ఉన్న బంగారం ఎవరికి, తీసిన వీనికి లేదు, ఎవరికైనా చెప్పారంటే అది లేదు. బ్రతకటానికి, బ్రతుకు సాగించడానికి కావలసినంత ప్రభు జాలి చూపిస్తే, దేవుడు జాలి చూపిస్తే అతి ఆశకు పోను అక్కడికి ఏమైందంట, ఉన్నది పోయి, దాచుకున్నది పోయి, వచ్చినది పోయి, ఉన్నది పోయేసరికి ఏమైపోయాడట, చివరికి మరణములోకి వెళ్ళిపోయాడు. దేవుని ప్రియలారా, ఇందాక ఒక మాట చెప్పా, దేన్నైనా వదులుకున్నాడు కానీ మట్టిని వదులుకోలేదని చెప్పా. మట్టిని వదులుకోలేదు కాబట్టి మట్టి కూడా అతను వదులుకోలేదు, తనలో భద్రపరిచేసుకోండి. దేవుని బట్టి అతి ఆశ అనేటువంటిది ఏది నమ్మునా విశ్వాసం ఉండకూడదు. విశ్వాసాన్ని కాదు, ఎవ్వరికీ ఉండకూడదు. విశ్వాసి అంటే అత్యాశ లేనోడే. ఈ దినమున కూడా ఒక తోట అత్యాశ చూపించింది, ఇంకొక తోట విశ్వాస యొక్క ఆశను ప్రభు యొద్దకు చేర్చింది. ఇక్కడ 2 తోటలు కనబడుతున్నాయి. దేవుని వాక్యమును బట్టి చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి ప్రారంభము నుండి చూచినట్లయితే, యేసు కేద్రోను వాగు దాటి అక్కడ ఒక తోట ఉండును. చాలమ్మా, దేవుని ప్రియలారా, ఈ భూమి మీద చావు లేని మొక్క ఎక్కడైనా ఉందా? చావు లేని మొక్కలు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏ మొక్కమా? ఒలీవ మొక్కకేం లేదు, చావు లేదు. అందుకే ఫలించు ద్రాక్షావళి వలె జీవింపజేయి ఒలీవ వృక్షము వలె నన్ను ఏం చేయి, నిత్యము నీవు విస్తరింప చేయని ప్రాంతంలో మనము విజ్ఞాపన చేసుకుంటాం. దేవుని నామమును బట్టి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కేద్రోను వాగు దాటి కాస్త దూరము పోయిన తరువాత ఆయన యొక్క తోటలోనికి ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ తోట పేరు ఏమిటట? గెత్సెమనే తోట. గెత్సెమనే అనగా నూనె గానుగా. ఏంటండి గెత్సెమనే అంటే ఏంటమ్మా? నూనె గానుగా. నూనె వృక్షం కాదు, నూనె గానుగా అంటే నూనెను భద్రపరుచుకునేది. ఏ బుద్ధి లేని కన్యకలు వారి యొక్క నూనెను అదునుగా సిద్ధపరచుకోకుండా దూరమైపోయారు. ఆ స్థలమును, ఆ యొక్క ఉపమానమును ప్రభు ప్రాంతులకు తెచ్చుకుని ఈ పరిశుద్ధ వాక్యమును దైవజనులైనటువంటి వారు బోధించారు. అక్కడ యొక్క తోట ఉండేను. ఈ దినము వరకు ఎవరైనా శిలువ పట్టణము వెళ్ళి ఉన్నట్లయితే అక్కడ ఇప్పటికీ ఆ స్థలంలో ఎన్నో వృక్షములు ప్రభువు కాలము నుండి దినము వరకు సజీవంగా ఉన్నాయి. సైంటిఫికల్లీ ప్రూవింగ్. ప్రభువునందు దేవుని ప్రియలారా, దైవజనులైన దేవదాసైదారన్నారు, పాపమును ఇచ్చిన తోట, పాపమును తొలగించిన తోట అని పేరు పెట్టారు ఈ వాక్యానికి. ఏంటండి? పాపమును ఇచ్చినది తోటే, పాపమును తొలగించినది తోటే. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనములు మనము చూసినప్పుడు, దేవుడైన యెహోవా తూర్పు ఏదెనులో
ఒక తోట వేసి తాను నిర్మించి ఉన్న నరుని దానిలో ఉంచెను. ప్రభువునందు ప్రియులారా, తూర్పు ఏదేనులో, తూర్పు వైపుగా ఏదేనో ఒక తోట వేసి అందులో ఎవరు ఉంచారంట? మానవుడు ఏ రోజు పుట్టాడంటే 6వ రోజు పుట్టాడు. ఏ దిక్కున పుట్టాడంటే తూర్పు దిక్కున పుట్టాడు. దేవుని ప్రియలారా, ఏ స్థలములో పుట్టాడంటే ఏదేనో వనములో పుట్టాడు. అప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏదేను వనము ఏ దిక్కుగా ఉంది? తూర్పు దిక్కుగా ఉన్నాము. ఎన్ని విషయాలు తెలిసిపోతున్నాయి దేవుని ద్వారా. విశ్వాసి యొక్క జననము తూర్పు వైపు ఆరంభమైంది. పాపము తూర్పు దిక్కుగానే ప్రారంభమైపోయింది. దేవుని నామమును బట్టి చూసినట్లయితే ఆ ఏదైనా వనములో మంచి చెడ్డలనిచ్చు వృక్షము, జీవాహారమైన జీవ ఫలములనిచ్చు జీవవృక్ష ఫలములు కనబడుతూ ఉన్నవి. మానవుని యొక్క ఆలోచన చెప్తున్నాను వినండి. భూమి అంతటిని నువ్వు నీ సొత్తుగా మార్చుకొని ప్రభువు చెప్పి ఆదాముకు భూమి యొక్క సృష్టి యొక్క బాధ్యత అప్పచెప్పి ఒక్క పని చెప్పారంట, నీవు దయచేసి ఆ మంచి చెట్ల వృక్షం జోలికి వెళ్ళొద్దు. నాన్నగారు ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన జోబులు 1000 రూపాయలు ఉన్నాయి అనుకుందా, ఆ 1000 రూపాయల్లో నుండి పిల్లడు అడిగాడు కదా అని ఏం చేస్తాం? ఓ 100 రూపాయలు తీసిస్తాం పప్పులు కొనుక్కోమని. అప్పుడు నాన్న ఎండుతూ అంటాడు, రై మనం డబ్బులు ఇచ్చాయి కదా, వెళ్ళి కొనుక్కోపో. ఇంకొకసారి నా జోబు వైపు చూసావా, మళ్ళా డబ్బులు అందులోంచి పోయినాయా, నీ అంత చూస్తానన్నారు అనుకో, నాన్న జోబు ఎందుకు చూడొద్దు అన్నాడు. ఎప్పుడు డబ్బులు ఇస్తాను నాన్న, కొనుక్కోమంటాడు, ఎప్పుడు మామూలే నాకు. కానీ ఈ రోజు ఎందుకు డాడీ నన్ను నా జోబు జోలికి వెళ్ళొద్దు, నా పర్స్ జోలికి వెళ్ళొద్దు అని ఎందుకు అన్నాడంటే, కొడుకు ఏం చేస్తాడు? వద్దన్నందుకైనా సరే తీసి చూస్తాడు. ఆదామునే దేవదేవుడు సర్వ సృష్టిని ఆదాము అవ్వలకు బహుమానముగా ఇచ్చినప్పటికీ ఇవ్వని దాని కొరకే వారి పనులు ఏం చేస్తున్నాయంట? మన పిల్లడు చిరిగిపోయిన ప్యాంటు షర్ట్ అడిగాడు అనుకోండి, అది కొనలేదు అనుకోండి, రే సూట్ కొనుక్కోనా, సూట్ కొని ఇచ్చిన 10,000 రూపాయలు పెట్టి సూట్ కొనుక్కొని వాడికి ఇచ్చినా సరే ఆ చిరిగిపోయిన ప్యాంటు మీద దృష్టి ఉంటుంది. ఉంటుందా ఉండదమ్మా? దేవుడు సర్వ సృష్టిని బహుమానముగా ఇచ్చినప్పటికీ వద్దని చెప్పిన దాని ఎడల వారు కలిగిన తలాంతు వలననే ఈ పాప ప్రవేశము జరిగింది. అందుకే భక్తులు అన్నారు, వద్దు 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 ఈ పొలుముకున్న భక్తొద్దురన్నా, గడ్డి పూస లాంటి భక్తొద్దురన్నా, వద్దు 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 రన్నా ఈ పొలుముకున్న భక్తొద్దురన్నా, గడ్డి పూస లాంటి భక్తొద్దురన్నా. పెద్ద బైబిల్ పట్టుకున్నావు, పెద్ద బైబిల్ పట్టుకున్నావు, తక్కువ దిక్కు చేసుకున్నావు, పెద్ద బైబిల్ పట్టుకున్నావు, దైవ సన్నిధంటే నువ్వు ఘనముగానే సిద్ధపడ్డావు, బయటికి వచ్చి నిన్ను చూస్తే ఎన్నో తప్పుడు పనులు చేస్తావు. వద్దు 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 రన్నా ఇప్పుడు కొన్న భక్తొద్దురన్నా, గడ్డి తీగ లాంటి భక్తొద్దురన్నా. దైవజనులు భక్తులు ఏం రాశారు? వద్దు వద్దు ఓరన్నా, ఈ పులుముకున్న భక్తి వద్దు, మనకొద్దు. వాళ్ళని చూసి నువ్వు బైబిల్ తేవద్దు, వాళ్ళని చూసి నువ్వు డ్రెస్ చేసుకోవద్దు, వాళ్ళు చేసినట్లుగా నువ్వు ప్రార్థన చెయ్యొద్దు, వాళ్ళు నడిచినట్లుగా నువ్వు నడవవద్దు అని చెప్తున్నారు. ఎందుకనగా ఇది ఎప్పటికైనా ఏ భక్తి? పులుముకున్న భక్తి. అందుకే పులుముకున్న భక్తి కాబట్టి ఆదాము అవ్వల మీదకు తోసేశారు, అవ్వమ్మ సర్పము మీదకు తోసేసింది. పాప సర్పం ఇంకెవరిని తొయ్యాలో తెలియక అట్లా ఆగిపోయింది. ఇది పులుముకున్న భక్తే కదా. తనలో నుండి తీయబడినటువంటి తన ఎముకను గూర్చి తానే ఏమని చెప్తున్నాడు? నీవే నన్ను పాపములో ముద్యం చేసింది అంటున్నాడు. ఇంతకాలము చెలికాని వల్ల స్నేహము చేసిన సర్పము అతడే నన్ను ఈ పండు తినమని ప్రమేయములను తోసి వేశాడని అవ్వమ్మ గారు కూడా
మన మీద ఏం చెప్తుంది? వాదం పెడతా ఉంది. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, పాపము ఏదేను వనములో ప్రారంభమైంది. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూసినట్లయితే 3వ అధ్యాయం ఆదికాండము 8వ వచనములో చూసినట్లయితే అసలు ఏదేను వనము అనగా ఏమిటి అంటే సర్వకూటను ఆదామును తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొని ఉండిరి. చాలండి. మొదటిగా ఏదేను వనము అంటే ఏమిటి అనగా దేవుడు తన బిడ్డలైన వారితో మాట్లాడు స్థలము, తన బిడ్డలైన వారితో సహవాసము చేయి స్థలం. అందుకే ఏదేను వనము అనగా సహవాస తోట అంటారు. దైవజనుడు బిడ్డలుగానే మనం ఒక ప్రశ్న అడుగుతాం. ఎన్నో మిషన్లు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురు మన దైవజనుడు ఫాదర్ దేవదాసయ్య గారు సన్నిధితో పాటు మనకు ఒక బహుమానం కూడా ఇచ్చారు. ఏమిటి తెలుసా? కాకాని తోట. ఎంతో మంది గొప్ప గొప్ప ఆలయాలు కట్టారు, మందిరాలు కట్టారు, గొప్ప గొప్ప స్థాపనలు చేశారు. దైవజనులైన వారు, ప్రఖ్యాతిగాంచిన వారు, అంతర్జాతీయ వర్తమానికులు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఆలయాలు ఉన్నవి, శాలలు ఉన్నవి, మందిరాలు ఉన్నవి. కానీ ఎవరైనా దాన్ని తోట అని పిలుస్తారా? ఎవరు పిలుస్తారు తోటని? బైబిల్ విషయం అని పిలుస్తారు. ప్రభువునందు ప్రియులారా, దేవదాసయ్య తెలుసా? ఏదేను వనములో ఆదాము అవ్వలు ఆ తోటలో పాపులైతే, గెత్సెమనే ప్రార్థన వనమనే ఆ తోటలో ప్రభువు తన బిడ్డలను రక్షిస్తే, బైబిల్ మిషను బయలుపరచిన దేవదేవుడు ఏర్పరుచుకున్న కాకాయ తోటలో విశ్వాసులు రాకడ మేఘం ఎక్కుతారు అన్నారంట. నేను చెప్పింది అర్థమైందండి? ఆ తోటలో పాపము జరిగను, ఈ తోటలో పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగను. ఆ తోటలో ప్రాయశ్చిత్తము జరిగిన విశ్వాసికి రక్షణ పరలోక ప్రయాణ కార్యము జరుగునందుకే ముద్రించకయే భద్రము చెయ్య ముద్రాక్షర శాల ఇదేగా. ముద్రల యొక్క వివరము. ఏ ముద్ర? ఏ ముద్ర? మా స్టాంపా? ఏ ముద్ర? నీ నుదుటి మీదకు వచ్చు ముద్ర. 666 ముద్ర. ముద్రల శ్రమలు, పాత్రల శ్రమలు, ధర్మశాస్త్రము చాలా మందికి చదవటం రాదు. వచ్చా? మనకు తెలుగే చాలా కష్టంగా చదువుతాం. అటువంటిది పరలోకపు జ్ఞానముతో కూడుకున్న విషయములను సంగ్రహపూర్వకముగా మనము గమనించాలంటే బైబిల్ మిషను ముద్రాక్షరశాలలో ప్రభు యొక్క మర్మాలను తెలుసుకునే వారమై ఉండాలి. దైవజనులు రాసింది ఆయన చేతి వ్రాతలు కాదు. అక్కడ ఏమని రాస్తుందో ఒకరు బాగా గమనించిన పుస్తకాల మీద చూడండి. గ్రంథకర్త అని రాస్తుంటది. ఈ గ్రంథమునకు కర్తనగా వ్రాసిన వారు. కొంతమంది ఏమని వేసుకుంటారు? రైటర్ అని వేసుకుంటారు. రైటర్ అంటే రాసిన వారు. కానీ ఈ కథ దైవజనులైన వారు రాసిందా? ఏ రీతిగా దేవుడు బోధించగా మోషే రాసిన ప్రతి మోషే ధర్మశాస్త్రమైందో, దైవ జనులకు ప్రభువు బోధించిన ప్రతి సంగతులలో ఈ పుస్తకములలో ఇమిచ్చినావు గనక నీకనేక వందనములు సమర్పించుకున్నాము తండ్రి అని ప్రార్థన చేసుకున్న ప్రభువునందు ప్రియులారా, మోషేకు సీనాయి పర్వతము మీద ధర్మశాస్త్రాన్ని బోధిస్తే దైవజనునికి సన్నిధి పర్వతము మీద ఈ సంగతులను ప్రభువు బోధించారు. ప్రభువునందు ప్రియులారా, ఆ తోట నుండి క్రీస్తు ప్రభు వారి తోటకు, ఈ తోట నుండి కాకాని తోటకు మనం ఏమై ఉన్నాము? సంసిద్ధము చేయబడుతున్నాం. ప్రతిసారి గుంటూరు మహాసభల విషయంలో మన జన్మ టీవీలో చూసా. గుంటూరు సభలను చూసి ఇంకొకరు సభలు పెట్టారు. ఎవరు అంటే షాలేం రాజు గారు, తండ్రి సన్నిధి మినిస్ట్రీ, దైవజనులు మంచివారు గానం చేస్తారు. ఆయన మేము ఎన్నోసార్లు మహోత్సవాల్లో చూసాం. ఆయన వస్తుంటారు, పందిరంతా తిరుగుతారు, అన్ని చూసుకుని చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన వేరే ఊళ్ళో
అది వరంగల్ జిల్లాలో. వారు కూడా బైబిల్ మిషన్ సభల్లాగేనమాట. ఆ యొక్క గుడారాలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, కావాలని చూడండి, యూట్యూబ్ లో ఉంటుందా వీడియో. అట్లా నీట్ గా చేసి స్క్రీన్లు పెట్టించి బరకాలు వేసి 2 రోజులు స్టే అనుకుంటా, 2 రోజులు స్టే అన్నట్లుగా చేసి ఆ కార్యక్రమం జరిగిస్తున్నారు. ప్రభువునందు ద్వారా దేవుని యొక్క ఘనమైన నామమును బట్టి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని మిషన్లు బైబిల్ మిషన్లోనే కలుస్తాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదేమయ్యన్నదండి? ఉదాహరణ. దైవ జనుని యొక్క కార్యములను, బైబిల్ మిషన్ యొక్క కార్యములను వారు చూసి ఆ రీతిగా వారు చేస్తున్నారు. ఆ రీతిగా దేవుని సంఘమైన మనము కూడా ఈరోజు ఏం చేయాలంట? దేవుని తోట వైపు చూడాలి. మనం ఏం చూడాలండి? ఒక మాట చెప్తా. బైబిల్ మిషన్ కాపాడే స్వశిష్యాలకు వచ్చి ప్రార్థన చేసుకుని, దైవజనుని యొక్క ప్రార్థన స్వశిష్యాలలోకి వచ్చి, అయ్యా నాకు మేలు కలగలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? నేనే 6 తీసుకెళ్ళా. ఇంకొకరిని తీసుకెళ్తే సంపూర్ణ సంఖ్య. ఈ 6 సాక్ష్యాలు ఉన్నాయి. ఒకరిని లాజరు గారు మేమే తీసుకెళ్ళాం అనుకున్నాండి. ఆమెకు కష్టాపన పెట్టినప్పుడు తీసుకెళ్ళాంగా. దేవుని కృప ద్వారా ప్రభువునందు ప్రియులారా, ఒక చిన్న మాట. తోట అనగా దేవుడు సహవాసము చేసేది. అందుకే దైవజనుడు రాస్తారు, షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజ్యము నందు లేదు ఎంచి చూడగా. దేవుని కృపను బట్టి ఆ దినమున దేవదేవుడు ఆదామా అవమ్మా అని పిలుస్తూ తోటంతా తిరుగుతుంటే ఆదాములు ఏం చేస్తున్నారంట? దాక్కున్నారంట. దేవుని మాటకు వినని, అనగా చెవి గలవాడు వినును దాకా అన్నట్లు వినని వాడు లోకమును బట్టి దాచబడినట్లయితే పాపము అను గూటిలోనికి చేర్చబడి మనం ఏం పోతాం? కాటికి పోతాం. ఏమైపోతామండి? పాపము యొక్క గూటికి చేరి కాటికి పోతాం. దేవుడు పిలవగానే స్పందించలేదు కాబట్టి దేవుని యొక్క మహిమ వారి నుండి వెళ్ళిపోయింది. సహవాసపు తోట. ఈ దినమున దైవ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులైన వారిని తీసుకుని వెళ్ళి, ఇదిగో మీరు మెలకువగా నుండి ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేయటం అని వారు ఏం చేశారంట? నిద్రపోయారు. అందుకే అందరికన్నా పెద్దవాడైనటువంటి పేతురుకు మొట్టమొదటి శోధన ఏర్పడింది. నేను చెప్పిన అర్థమైందమ్మా? నిద్రపోయారు కాబట్టి దుష్టమనే వనము నుండి బయటకు రాగానే సైనికులు వచ్చారు. ఉద్రేకంతో చెవి నరికేశాడు సైనికునది. అట నరికేయగానే ప్రభువు దాన్ని బాగు చేశాడు. మరి తర్వాత ఏమైంది చెప్పండి? అమ్మో, ప్రభువు ఏమీ చేయనందుకే ఇంత శిక్ష చేశారే. వినాయకంగా సైనికుని యొక్క ఇక్కడ దాని యొక్క చెవు భాగము నరికేశాను నేను, ఇక నన్ను వదలని పారిపోయాడు. అలా ప్రభు పిలుపును గ్రహించిన వాడై ఉండి ప్రభు యొద్దకు వచ్చారు. తోట సహవాసమును ఏర్పరిచి ఉన్నది. ఇక రెండవది చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నప్పుడు, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, అమ్మా నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. చాలండి. ప్రభువునందు దేవుని ప్రేమ ద్వారా, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి దిగి వచ్చాడు. గత దినము వరకు మీరు పరిశుద్ధులే, అవునా? పరిశుద్ధుడుగా లేకపోతే జరిగేటువంటి సంఘటన ఏంటో తెలుసా? దాక్కునే బ్రతుకు. దానికి ఆదాము అవ్వలే సూచన కదా. పరిశుద్ధులుగా జీవించకపోతే దేవుడు పిలిచినా కూడా ఆయన ఎదురుగా వెళ్ళి నువ్వు నిలబడగలవా? దిగంబరులమై ఉన్నామని చెప్పుకోలేక, దిగంబరులన్న అసహ్యతతో వారు ముందుకు రాలేక, దేవుని ఎదుట దర్జాగా నిలబడవలసిన వీరు చెట్టు చాటున ఆశ్రయములు పొందుకున్నారు. పరిశుద్ధులుగా బ్రతుకు ప్రతి ఒక్కరు తల ఎత్తుకుని దేవుని సన్నిధిలో నిలబడగలరు. లేని పక్షాన్ని ఏమైపోతాడు చెప్పండి? తలదించుకుని చివరి వారసులోనికి వెళ్ళిపోవాలి. తోట ఏమిస్తుందంట?
ఏమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? మొదటిది సహవాసం ఇస్తూ ఉంది. రెండవది దేవుని ఎదుట నిలువబడగలిగి ధన్యతనిస్తూ ఉంది. ప్రభు వాక్యమును బట్టి చూస్తే ఎస్తేరు మహాగణురాలు తల్లిగారు తన ప్రజలైన వారిని తన ఉపవాసము చేత కాపాడుకున్నటువంటి గొప్ప స్త్రీ. ఆమె యూదురాలని ఆఖరి వరకు తెలవదు. ఎందుకంటే దేవుడు ఆమెను అలాగను భద్రపరిచాడు. ఆమె దేవునితో ఉంది కాబట్టి లోకం ఆమెను ఏమైనా చేయగలిగిందా? చేయలే. ఆ ఎస్తేరుకు స్వయంవరం ఒక ఎస్తేరుగా చాలా మంది రాణులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యవనస్తురాలు ఉన్నారు, పిలికాని వారందరూ అక్కడే ఉన్నారు. వారందరూ రాజు ఎదుట నిలబడినప్పుడు అందరూ అలంకరణలో గొప్పవాళ్ళు, అందములో గొప్పవాళ్ళు, డబ్బులో గొప్పవాళ్ళు, గౌరవములో గొప్పవాళ్ళు, అందరూ గొప్పవాళ్లే. కానీ రాజు ఎస్తేరు ఎదుటకు వచ్చి ఆగాడంట. ఎందుకు చెప్పాను? గుర్తుందా మీకు? గుర్తులేదా? ఎందుకు చెప్పండి? ఎందుకండి? అందరూ ఒక రాజు ఎదుట నిలబడాలి అంటే గజ 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 ఉడికిపోతారు. దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే పిలాతు భార్య క్లౌదియా దేవుని యొద్ద నుండి సంపాదించుకున్న ధైర్యమును బట్టి ఆమె ఆ నీతిమంతుని జోలికి పోవద్దండి. ఒకవేళ దేవుని తలంపే లేకపోతే, దేవుని ఆలోచన లేకపోతే, సభ జరుగుతుండగా రాజులు గాని మధ్యలో పిలిస్తే ఏం చేస్తారు తెలుసా? భార్యని చూడకుండా మరణ శిక్ష వేస్తారు. తన పితరులైన వారు, తన యొక్క తల్లిదండ్రులైన వారి విషయంలో, ఎస్తేరు విషయంలో తన భర్త కోపోద్రేకుడైపోయి, రాజు కోపోద్రేకుడైపోయి వాడిని హతము చేయాలని నిర్ణయించినప్పుడు ఎస్తేరు మాట్లాడగలిగిందా? మాట్లాడాలి. ఏం చేసిందంట? మాట్లాడితే ఈమెను కూడా ఏం చేస్తారు? మరణ శిక్ష వేస్తారు. అందుకు ఆమె ప్రభువుతో సహవాసం చేసింది. ప్రభువు ఎందుకు వెళ్ళారు? ఎందుకు అనగా దైవజనులైన దేవదాసయ్య గారు చెప్పారు, ఒక్క భార్య మాత్రమే భర్త కళ్ళల్లో చూడగలదు. ఒక భార్య మాత్రమే భర్త కళ్ళలో సూటిగా చూడగలదంట. ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యవనస్తురాలు ఆయన రాజు కాబట్టి తరలించుకున్నారంట అందరూ. అతడు స్వయంవరం ఏర్పాటు చేసిన ఎవరి కొరకు? రాణి కొరకు, తన జీవితంలో రాబోయేటువంటి వధువు కొరకు. కాబట్టి అలంకరణలో వధువు తత్వం ఉండగానే ఎదుర్కొనే విషయంలో ఏమి లేదు, వధువు తత్వము లేదు. పైగా రాశారు, ఏ గడియలో, ఏ గంటలో ఏ వచ్చును, ఆ గడియలో ఆ గంటలో ఆరోహణమవుమా అన్నారు. అందులో ఒక చరణములు, అంతఃపురములో అదిగో నా వరుడు బంతులు వేయించు గది నుండి వధువు సంతోష స్తుతిగానములతో పరుగెత్తి వచ్చును. అంటే ఎస్తేరు తన రాజును రాజుగా చూడటం లేదు, తన యజమానుడిగా చూస్తూ ఉండటం లేదు, తన వరుణిని తన కళ్ళల్లో చూస్తూ. గతంలో కిరీటం కనబడట్లా, అతని శరీరం మీద ఉన్నటువంటి రాజ్య కవచాలు కనబడట్లా, అతను ఎవరు కనబడుతున్నాడు? తన భర్త కనబడుతున్నాడు. కాబట్టి నిజమైన వధువు తన భర్తను ఎదుర్కొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎస్తేరు ఎంపిక చేయబడింది. దేవుని బట్టి సాగుతున్న ప్రియబిడ్డలారా, దొంగల వలె దేవుని ఎదుట వారి ముఖమును చూపుకొనలేక పరిశుద్ధతను కోల్పోయి ఏమైపోయారు చెప్పండి? చెట్టు చాటున. మనం చదువుకుంటాం, మనుష్యులను ఆశ్రయించుట కన్నా యెహోవాను, ఆ యెహోవాను ఆశ్రయించుట మాని చెట్టును ఆశ్రయించారు కాబట్టి వీళ్ళు ఏమైపోయారట? పాపులైపోయారు. తోట, ఒక్క తోటలో చూసారా? సహవాసం చూపించింది. రెండవది మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను కూడా తోట చూపిస్తుంది. ఇక మూడవది చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తులను గనుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక ప్రారంభం చదువుకున్నట్లయితే, జీవ వాక్యములను గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి మేము కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. చాలండి. అక్కడ ఏమో రాస్తుంది? దేనిని తాకి చూచెనో. ఆది కాండము 4వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నప్పుడు దేవుడు ఏదేను తోటను చేసి వారిని ఆశీర్వదించదనని రాయబడి ఉంది.
మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించి. చాలండి, ఇదో చిన్న మీకు బాగా అలవాటైంది కదే, కొత్త కథ ఏం కాదు. ఒకప్పుడు దైవజనులైన దేవదాసయ్య గారి సమాధి దగ్గర ఇప్పుడైతే అదంతా ఫ్లోరింగ్ చేసేసారు. ఒకప్పుడు ఏముండేది? మట్టే ఉండేది. ఎవరికైనా గర్భము లేనట్లయితే ఏం చేసేవారు? మీరు గోళ్లతో మొదలుపెట్టి గుప్పిళ్ళతో మార్చుకుని ఒక్కొక్కరు ప్రొక్లైన రేంజ్ లో బస్తా మట్టి తెచ్చుకునేటట్టు తెచ్చుకునేవారు. అందరికి ఇచ్చేవారు. చాలా మంచి సంగతే. ఏదేను వనములో మట్టితో నిర్మింపబడిన ఆదాము, ఆ ఆదాము యొద్ద నుండి నిర్మింపబడిన అవ్వమ్మ ఆ తోటలోనే ఏం పొందుకున్నారు? ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిందించిన ఆశీర్వాదం పొందుకున్నారు. ఈ రోజు కాకాని స్వత్తిశాలకు వెళుతున్న మనము కూడా అక్కడ నుండి ఔషధముగా భావించు మట్టిని తెచ్చుకుని ఏం చేస్తున్నాం? ఫలులైన వారికి ఇవ్వడం ద్వారా ఆ మట్టి ఆ ప్రమేయము గర్భంలో ఎలా పనిచేస్తుంది? ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి సంఘమును, దేవుని యొక్క సమాజమును విస్తరింప చేస్తూ ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, తోట ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంది. తోట ఏమిస్తుందమ్మా? ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అందుకే దైవజనులైన దేవదాసయ్య గారికి కాకాని తోటను ఎందుకు ఏర్పాటు చేశారంటే, కాకాని తోట చిగురించే తోట అని పేరు. అక్కడ మామిడి పండ్లు కన్నా తోట విస్తారంగా ఉండేదన్నమాట. ఉండేసరికి ఆ స్థలములో చిగురును గమనించిన దైవజనులు ప్రభువు యొక్క మాటను బట్టి ఆ స్థలాన్ని ప్రశస్త స్థలంగా మార్చివేశారు రాజారావయ్య గారు. దేవుని ప్రియబిడ్డలారా, ఏదేను వనములో కూడా దేవదేవుడు ఫలించే స్థితి, అభివృద్ధి చెందే స్థితి, విస్తరించే స్థితి ఇచ్చారు. కాబట్టి తోట ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంది. దేవుని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే ప్రార్థన వనములో ఉండి నీకేమిచ్చారు చెప్పండి? సిలువ రక్షణ ద్వారా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఎలాగంటారా? ఆయన రక్తము కారిస్తేనే నీకు రక్షణ. కానీ సిలువ ఎక్కకుండానే, సిలువ శ్రమను పొందుకోకుండానే ఆయన యొక్క చెమట బిందువులని రక్తముగా ధారాళముగా పడినప్పుడు ఆయన పడిన వేదనలో నుండి పుట్టిన ఆశీర్వాదం ఇది. అందుకే నశించుచున్న దాన్ని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చిన మాటను మనము చూస్తున్నాం. ఆశీర్వాదం ఇచ్చేది తోట. ఇక మనం 4వది గమనించుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుంటే, కావున దేవునిని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును. మనం ఒక చదువు అలాగునని చాలమ్మా. మనము షారోను మైదానం అనేటువంటి కీర్తనలో చూస్తే 45వ పాట 7వ వచనములో ఇది సంపూర్ణ సంఖ్య. అక్కడ చూస్తే సర్వపుష్పాలయందు సంగావదు ఊర్వీని సిద్ధమౌనో పరముదో సిద్ధమౌనో నుండు పరముదో. ఏదేను వనములో ఏమున్నాయో చెప్పండి? ఏం చెట్లు ఉన్నాయి? పువ్వులనిచ్చు చెట్లు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వనములో, గెత్సెమనే వనములో ముళ్ళతో కూడుకొని ఎన్నో వృక్షాలు ఉన్నాయి. కానీ ఈ దినమున బేతేలు గృహమును అనగా దేవుని యొక్క గృహమును బట్టి, ఆ పాటను బట్టి క్రీస్తు సిలువ సాక్షులుగా సిద్ధపడుతున్న మనకు ఆ కాని తోటలో దేవదేవుడు మనం ఎలా తయారు చేస్తారంట? ఉరివిని సిద్ధమవుతున్న, ఉరివి అనగా భూమి. ఉరివి అంటే ఏంటండి? ఇహలోకము, ఈ లోకము.
ఈ లోకమునందు సిద్ధమవుతున్నటువంటి సంఘం అనే పుష్పము ఎక్కడుంటుంది చెప్పండి? పరలోకములో ఉంటుందట. దేవుని ప్రియమిత్రులారా, నానా వర్ణాల పువ్వులు నరదృష్టిని ఆకర్షించును. మానవ శుద్ధి క్రీస్తు ప్రభుని యొక్క మదిని దేవుడు ఏదైనా మనలో పుష్పాలు ఉన్నటువంటి చెట్లను ఇవ్వటం వలన అవమ్మగారు ఆ చెట్టులను చూసి ఆనందపడిపోయేది. అమ్మా, ఎన్ని పూలు ఉన్నాయో, ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని పండ్లు ఉన్నాయో అని. ఈ రోజు మనము కూడా యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం అనే పరిశుద్ధమైనటువంటి రక్తపు చుక్కలలో కలపబడి, రక్త ప్రవాహములో కలపబడి, ఆయన దున్నబడిన గాయములచే దున్నబడిన వీపు వంటి దేహము మీద ఫలించిన వృక్షములమైన మనము ఎలా ఉన్నాము చెప్పండి? క్రీస్తు ప్రభు వారి యొక్క మదిని ఆకర్షించే వారమై ఉన్నాము. వనము అనగా పుష్పములు గలది. ఇక ఆఖరిగా మనము చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో 2వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం చదువుకున్నప్పుడు, యెహోవా మంచిదైన చాలండి. మొదటిగా మనము చూసినట్లయితే అది వృక్షములో తోట. మీరందరూ కాకాని తోటకు వెళ్ళారు. ఇప్పుడైతే నా బాల్యములో మాకంత అనుభవం లేదు కాబట్టి మీరు నా పెద్దవారు చాలాసార్లు వెళ్ళారు. కాకాని తోటలో ఇట్లా గేట్ ప్రవేశమైన తర్వాత ఈ దిశగా ఇట్లా వెళ్ళిపోతే చివరన ఒక బావి ఉంటుంది. తెలుసా మీకు? ఒక నుయ్యి ఉంటది. ఎస్వి రాణి గారు నుయ్యి ఉంటుంది, తెలుసా కదా? అది ఇప్పుడైతే పరిస్థితులను బట్టి దాన్ని అట్లా క్లోజ్ చేసి పెట్టారు. కానీ గతములో ఆ నీరే త్రాగేసేవాడు నిజాం గారు. మీకు తెలుసు కదా, ఆ నీటికి ఏమని పేరు అంటే జీవ జలముల ఓట అని పేరు. బొంబాయి ఈ సంవత్సరం గత సంవత్సరం పై సంవత్సరం వెళ్ళినప్పుడు సభ అయిపోయింది. 3 రోజులు సభ అయిపోయింది. మేమందరం భోజన ఏర్పాట్లు అవి చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి మొదలు పెట్టి 6 అమ్మాయిలు సాతాను వచ్చారనమాట. ఒక పురుషుడు, 3 యవన స్త్రీలు, 2 పెద్దవాళ్ళు. ఇలాగ 6 ఒకరికి వదిలిస్తుంటే ఒకరికి వదిలిస్తుంటే ఒకరికి అట్లా వచ్చేస్తే మా మేనత్త గారు నిర్మల జ్యోతమ్మ గారు, బొంబాయి పాదిరమ్మ గారు వారు కాకాని దృశ్యాలకు వెళ్ళినప్పుడు కాస్త మాట్లాడి అయ్యగారితో పర్మిషన్ తీసుకుని ఒక బాటిల్ హోలీ వాటర్ అక్కడి నుంచి తెచ్చుకున్నారనమాట. తైలం పోసి ప్రార్థన చేసి ఈ వాటర్ వాళ్ళ మీద చిలకరించి ప్రార్థన చేసి గంట సేపు వాళ్ళు మోకరించేలా చేశాం. సాతాను తునాతునకలైపోయి ఆ స్థలములో నుండి పారిపోయి వెళ్ళిపోయింది. అయ్యారు ఒక మాట అడిగారు, ప్రవీణ నేస్తిమయ్య గారు అడిగారు ఒక మాట, ఓ సాతానా, నువ్వు ఈ స్థలమునకు ఎందుకు వచ్చావు అని అడిగితే, నన్ను ఈమె తీసుకుని వచ్చింది. నా యజమానుడు సాతాను నాకు సవాల్ చేశాడు. నీకు ధైర్యం ఉంటే బైబిల్ మిషన్ వారి వద్దకు నువ్వు నిలబడు. నేను నిలబడలేకపోయా, నువ్వు వెళ్ళి నిలబడగలవేమో చూడు అని చెప్పేసి వాటితో సవాల్ చేసి వచ్చాను. నేను కూడా నిలబడలేకపోయానని అది గోలు పెట్టు ఏడుస్తూ ఉందన్నమాట. ప్రభువునందు దేవుని ప్రియలారా, దేవుని యొక్క నీరు, యేసు క్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధ పరిచింది నీరు, దేవుని వనములో ఛాయలుగా శాఖలుగా వచ్చి తడిపి ఫలింపును ఇచ్చినది నీరు, హెర్బోకు రేవ యొద్ద దూత యొద్ద దైవ ప్రాప్తమును సంపాదించి పెట్టింది ఈ జలము. దేవుని వాక్యమును బట్టి చూస్తే క్రీస్తు ప్రభువారి బాప్తిస్మము సంపాదించుకున్న స్థలము యోర్దాను నది. ఎట్లాగా జలములో ఏమి ఉన్నది అంటే మహిమ ఉన్నది. ఏమున్నదండి? డాక్టర్ అంటారు ఎవ్రీడే 3 లీటర్స్ ఆర్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగితే హైజీనిక్ గా ఉంటది బాడీ టాప్ టు బాటమ్. అందువల్ల వాటర్ చాలా అవసరం అంటారు. మనము మన యొక్క శక్తి కొరకు, ఆరోగ్యము కొరకు ద్రవముగా భావించే వాటర్ వల్ల ఆరోగ్యం వస్తే, దేవుని యొక్క జీవ జలముల ద్వారా మనకి ఏమొస్తుంది? జీవజలం అంటే ఏంటో తెలుసా అండి? ఎప్పుడైనా గమనించారా? జీవజలం జీవజలం అంటారు. జీవజలం అంటే ఏంటి? వాటర్ బాటిల్స్ లో పోసి అమ్ముతారు. అది కదమ్మా, నీ కన్నీళ్ళే జీవజలం అని చెప్పింది అర్థమవుతుందా?
జీవమున్న నీ దేహమే దేవుని ఎదుట కాచు కన్నీరే జీవజలము, దానిని బుడ్డీలో భద్రపరుస్తానని దేవుడు సెలవిచ్చిన వారై ఉన్నారు. ఏదేను వనరులందు దైవ మహిమను ప్రత్యక్ష పూర్వకముగా ఇచ్చిన ప్రభువు ఆ వనమును ఆనాడు నదులతో తడిపితే, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనలో గెత్సెమనే వనమును ఆయన శరీర రక్తమి చెమటగా మారి ఆ స్థలమును తడిపితే, ఈనాడు సంఘముగా సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో వారి కన్నీళ్లతో ఏం చేయాలి చెప్పండి? ప్రభువు పాదములను తడిపే వారై ఉండాలి. నేలపాటి వేణమ్మ గారు, నయమి గారు, ఆమె ఒక ప్రారంభములో సంవత్సరంన్నర గతం నాకు ఇంకా యాదుంది. అయ్యారు ధ్యానం చేస్తున్నారు, మీరు ఇలా నిలబడ్డారు. అప్పుడు ఈ కోడి అమ్మే కాబట్టి ఇది ఇంకా దేశవా ఇలా చేస్తున్నప్పుడు ధ్యానం జరుగుతూ ఉంటే మీ పాదాల కింద నుండి ఇలా నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఆమె చెప్పింది. ఆ విషయం ఎన్నోసార్లు తలంపులోకి వచ్చిందనమాట. దేవుని ప్రియలారా, విశ్వాసి యొక్క కన్నీటి సాక్ష్యమే ప్రభువు స్థలములో ఏమిస్తూ ఉంది చెప్పండి? జీవ జల ప్రవాహమును ఇస్తూ ఉన్నది. ప్రభు యొక్క రక్తముతో తడపబడిన మీరు ఆయన యొక్క పాదములలో మీ కన్నీటితో గడిపినట్లయితే పాపస్థలము నుండి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పాదస్థలము యొద్దకు వెళ్తారు. ఆ పాదస్థలము నుండి ఏ స్థలానికి వెళ్తారు? గట్టిగా ఉత్తమ స్థలానికి వెళ్తారు. 3 స్థలాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు విశ్వాసి లోకము చేత అనుభవిస్తున్నది పాపస్థలం. రెండవది ఆయన సువార్త కడకు నడిపింపబడుట ద్వారా. రెండవది ఏం చెప్పండి? పాదస్థలం, ప్రభు పాద సన్నిధి. ఈ పాద సన్నిధిలో ప్రభువు యొక్క మహిమను సంపాదించుకున్నట్లయితే మూడవదిగా మనం ఎక్కడికి వెళ్తాం? ఉత్తమ స్థలానికి వెళ్తాం, ఉన్నత స్థలములోనికి వెళతాం. దేవుని ప్రియబిడ్డలారా, ఆ అంతస్తు మనకేమిస్తూ ఉంది? దేవుని యొక్క పాటిస్తూ ఉంది. ప్రభువుకు గెత్సెమనే ప్రార్థనా వనములో 7 సిలువలు పడ్డాయి. ఎన్ని సిలువలండి? దైవజనులు మనకు తెలుసుని 3 సిలువలు మోసిపోని పాడతాం, లేకపోతే 7 సిలువలు మోసిపోని పాడతాం. అసలు ఎన్ని సిలువలు తెలుసా? 28 సిలువలు ఉన్నాయి. ఎన్ని సిలువలు ఉన్నాయి? 28 సిలువలు ఉన్నాయి. ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో 4 ప్రసంగాల లెక్కలో మీకు 28 సిలువలు నేను చెప్తా. నేను కంగారు పడకండి. రేపటి ఉదయకాలం గెత్సెమనెలో 7 సిలువల ప్రసంగం చూసుకుందాం. ఈ దినమున తోట ఏమిస్తూ ఉన్నది? మొదట దేవుని సహవాసాన్ని, రెండవది దేవుని యొక్క పరిశుద్ధతను ఇస్తూ ఉంది, మూడవది ఆశీర్వాదం ఇస్తూ ఉంది, నాలుగవది అభివృద్ధి ఏమిస్తుందండి? అభివృద్ధి. ఐదవది జీవ జలములను ఇస్తూ ఉంది. కనుక ఈ 5 అంతస్తులతో సన్నిధి అను తోటకు చేర్చబడిన మనము క్రీస్తు సిలువను చూస్తూ రక్షణ మార్గము సంపాదించుకునేదని త్రిత్వ దేవుడు మనందరకు దయచేయునుగాక. పరిశుద్ధుడా, నీకు అనేక వందనములు. ఈ క్రొద్ది మాటలు మీరే మాలో ఫలింప చేయండి. దైవజనులు మా జనకులన్నారు ప్రభువా, నీ యందు నేనును, నా యందు నీవును, నీ యందు మహిమయందు మోక్షము దాగి ఉన్నది కనుక దాగి ఉన్న మోక్షము మిమ్మల్ని విడిచిపోదు. మీరు విడనాడకూడనటువంటి పాపమును విడిచి ఆయన యొద్దకు రండి, ఆయనే మహిమ ప్రాప్తమును మీకు అనుగ్రహించును అన్నారు కనుక అతి